కాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన భీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. పిసిసి చీఫ్ నఖ్వీపై సూర్య హాట్ కామెంట్స్ చేశారు. ట్రోఫీ కోసం కంటపాటు వెయిట్ చేశాం, ఈలోగా నఖ్వీ స్టేడియం నుంచి వెళ్లిపోయారంటూ కూడా సూర్య హాట్ కామెంట్స్ చేశాడు. చూస్తూ ఉండగానే ట్రోఫీతో పారిపోయారు అని కూడా చెప్తున్నాడు. దీంతో ట్రోఫీ లేకుండానే సెలబ్రేట్ చేసుకున్నాం అంటూ కూడా సూర్య మాటలు. ఆసియా కప్ 2025 ముగిసినా దాని చుట్టూ అలుముకున్న వివాదం మాత్రం సద్దుమణగడం లేదు. ఫైనల్లో పాకిస్తాన్ జట్టును ఓడించి విజయం సాధించిన తర్వాత ట్రోఫీ ప్రధానోత్సవంలో జరిగిన డ్రామాపై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తాజాగా స్పందించడం జరిగింది. తన కళ్లెదుటే పిసిసి చీఫ్ మోన్సిన్ నఖ్వీ ట్రోఫీని తీసుకుని వెళ్లిపోవడం తాను చూశారని సూర్యకుమార్ హాట్ కామెంట్స్ అయితే చేయడం జరిగింది. ఆసియా కప్ను గెలుచుకున్న తర్వాత పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ సందర్భంగా హైడ్రామా నడిచింది. పీసీబీ అధ్యక్షుడు పాకిస్తాన్ మంత్రి అయిన మోన్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించడానికి భారత జట్టు నిరాకరించడం జరిగింది. మొదట్లో ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు వైస్ చైర్మన్ ఖాలిద్ అల్ జరూని అవార్డులు ఇస్తారని అనుకున్నారు. కానీ పాకిస్తాన్ ఆటగాళ్లకు మెడల్స్ అలాగే రన్నరప్ చెక్ అందించిన తర్వాత కామెంటేటర్ సైమన్ డూల్ భారత జట్టు ట్రోఫీ తీసుకోదని కూడా ప్రకటించారు. ఈలోగా నఖ్వీ స్టేడియం నుంచి వెళ్లిపోవడం జరిగింది. వివాదాస్పద పరిస్థితుల మధ్య భారత జట్టు ట్రోఫీ లేకుండానే విజయాన్ని సెలబ్రేట్ కూడా చేసుకుంది. అయితే మ్యాచ్ తర్వాత జరిగిన గందరగోళాన్ని సూర్య తాజాగా వివరించడం జరిగింది. బీసీసీఐ లేదా భారత ప్రభుత్వం నుంచి తమకు ట్రోఫీని స్వీకరించకూడదని ఎటువంటి ఆదేశాలు రాలేదని కూడా సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేయడం జరిగింది. ట్రోఫీ ఎవరైనా ఇస్తే తీసుకోకూడదని మాకెవరూ చెప్పలేదు. మైదానంలో జట్టుగానే తాము ఆ నిర్ణయం తీసుకున్నామంటూ కూడా ఆయన చెప్తున్నారు. మేము డ్రెస్సింగ్ రూమ్ లో కూర్చోలేదు, అవార్డుల కోసం ఎవరిని వేచి చూడమని కూడా చెప్పలేదు. నేను చూసింది ఏంటంటే వారు ట్రోఫీ తీసుకొని పారిపోయారు, కొంతమంది మా వీడియో తీస్తున్నారు, కానీ మేము అక్కడే నిలబడున్నాం, లోపలికి వెళ్లలేదు అంటూ కూడా నఖ్వీ తీరును పరోక్షంగా ఎత్తి చూపాడు భారత కెప్టెన్ సూర్యకుమార్.